ఇప్పుడు ఈ సిస్టంలో 15 స్టార్ట్ చేశాను కదా సిస్టమ్ ఫీజు కోచ్కి. అది 3 నెలలు అవుతుంది స్టార్ట్ చేసి. 3 నెలల్లో నేను పెట్టిన శ్రద్ధ ఏంటంటే ఫస్ట్ కస్టమర్ మీద ఎలా శ్రద్ధ పెట్టాలి, ఎలా తీసుకురావాలి, వాళ్ళకి ఎలా కేర్ తీసుకోవాలని చెప్పి బాగా శ్రద్ధ పెట్టాను. కస్టమర్ని తెచ్చుకోవడం బయట వర్క్ ఫీజు. రెండో పాయింట్ ఏంటి అంటే వాళ్ళని క్లబ్లో కూర్చోబెట్టడం, డైలీ టైం టు టైం కూర్చోబెట్టడం. అంటే ఏ టైం పడితే ఆ టైం కాదు, ఆ క్లబ్ టైంకి వాళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళకి రిజల్ట్స్ ఇప్పించడం, క్లబ్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇప్పించడం, క్లబ్ అవేర్నెస్ ఇప్పించడం. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే నేను ఇట్లా చేయడం వల్ల ఏదైతే పాయింట్ ఉన్నాయో ఆ సిస్టమ్ అందరికీ ఆ సిస్టమ్ ఏదైతే మన అవేర్నెస్ వస్తుందో ఆ సిస్టంలో కూర్చోబెట్టుకోవడం. ఎట్లా కూర్చోబెట్టుకోవడం వల్ల నాకు ఫస్ట్ లైన్స్ 3 వచ్చారు. వావ్ సూపర్. ఎన్ని క్లబ్స్ ఉన్నాయి? ఫస్ట్ టైం 3 లైన్స్. నా క్లబ్లో 8 మందికి వచ్చేసి వచ్చారు. నాకు సెకండ్, థర్డ్, ఫోర్త్ 8 మందికి వచ్చేసి వచ్చారు. మొత్తం టోటల్ ఆర్గనైజేషన్ వచ్చి టోటల్గా 16 మంది వచ్చారు ఈ 3 నెలలు. ఎట్లా చేసుకోవడం వల్ల వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ఇప్పించి వాటిని ఎట్లా చేయాలి సిస్టమ్, వాటిని ఎట్లా వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలనేది నేను ఫాలోఅప్ చేసుకున్నాను. ఇట్లా చేయడం వల్ల నాకు ఫస్ట్ లైన్స్ ఎక్కువ వచ్చినాయి. నాకు చెక్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు టోటల్గా నాకు 12 మంది ఫస్ట్ లైన్స్ ఉన్నారు. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మార్కెటింగ్. సో అర్థమైందా? ఎవరు ఈ మేడం చెప్పిన సార్ చేసిన ఇంకొకరు చెప్పి ఏం చెప్తున్నారు? ట్రైనింగ్స్ లో కూర్చోబెట్టుకోవాలి. అసోసియేట్ గా రిక్రూట్ అయిన తర్వాత ట్రైనింగ్ లో ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే మీరు ప్రాఫిట్ చూపించాలి. ప్రాఫిట్ నా కోచ్ నాకు 9,000 రూపాయలు చూపించండి.